గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. ఈరోజు ప్రశ్నకి కారణం ఏంటంటే రాత్రిపూట దొంగతనాలు చేసిన దాంట్లో అరెస్ట్ గురించి అందులో ముగ్గురిని అరెస్ట్ చేశాము. అసలు ఇది నేరము ఎలా జరిగిందని అంటే ఇక్కడ పాపేరాజపాలెంలో శివగాయత్రి నగరం అనే ఇంట్లోని అక్కడ జరిగింది. వీళ్ళు ఇంటి వాళ్ళు ఈ కంప్లైంట్ అంటూ వీళ్ళు పారుపూడి నాగేశ్వరరావు గారు వీళ్ళు వచ్చేమో క్యాంప్ వెళ్ళారు. క్యాంప్ వెళ్ళి ఎక్కడికి వెళ్ళారంటే శ్రీరంగం గురించి బయలుదేరి వెళ్ళారు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్తున్నప్పుడు మధ్యలో అన్నవరం కూడా వెళ్ళారు. అన్నవరం వెళ్తున్నప్పటికీ వీళ్ళ అబ్బాయి కూడా ముందు రోజు వచ్చి చూసుకుని మళ్ళీ అబ్బాయి వెళ్ళిపోయాడు ఏదో పనులు చూసుకుని. తర్వాత మళ్ళీ ఈ వాళ్ళ ఇంటి పక్కన ఒక ఆవిడ ఉంటారు. ఆవిడ వచ్చామో ఈ పూల మొక్కలకి అది వచ్చామో నీళ్లు వేయడము అది చేయమని చెప్పారు. ఆవిడ వచ్చి చూసుకున్నది. చూసుకున్న తర్వాత మరుసటి రోజు ఎవరో చూసే రోజుకి ఇంటి తలుపులు మెయిన్ డోర్ తలుపులు వచ్చేమో బ్రేక్ చేస్తున్నాయి. ఆ తర్వాత వాడు బ్రేక్ చేసి లోపలికి ప్రవేశించి ఇంట్లో బీరువాలో ఉన్న గోల్డ్ ఐటమ్స్ సిల్వర్ ఐటమ్స్ దొంగిలించడం జరిగింది. ఇందులో గోల్డ్ ఐటమ్స్ సుమారు 3.5 తులాలు దొంగిలించారు. అలాగే 45 తులాలు వెండి దొంగిలించారు. ఆ తర్వాత దీని మాకు వాళ్ళు కంప్లైంట్ ఇవ్వగా పరుపూడి నాగేశ్వరరావు గారు కంప్లైంట్ ఇవ్వడంతో మేము కేసు రిజిస్టర్ చేస్తాము. ఆ తర్వాత మా సిపి గారు ఉత్తర్వుల మేరకు మా డిసిపి క్రైమ్ మేడం లతా మాధురి గారు, మా ఏసీపీ గారు ఇన్ఛార్జ్ ఏసీపీ గారు వెంకటరావు గారు, అడిషనల్ డిసిపి క్రైమ్స్ మోహన్ రావు గారు వీళ్ళందరూ ఆదేశాల మేరకు మేము టీంని ఏర్పాటు చేసి వీళ్ళని పట్టుకోవాలని ఇది చేస్తాము. దీంట్లో మాకు వచ్చిన క్లూస్ దేని ప్రకారం అని అంటే మాకు ఫింగర్ ప్రింట్స్ ఇందులో టాలీ అయ్యాయి. ఒక ఐక్యూజ్ యొక్క ఫింగర్ ప్రింట్స్ టాలీ అయ్యాయి. దాని ప్రకారం మేము వచ్చేమో టీంని పంపించి గుంటూరు పరిసర ప్రాంతాలు అన్నిటి పంపించి అన్ని వెరిఫై చేయించాము. ఆ తర్వాత ఇందులో మాకు ముగ్గురు ముద్దాయిలన్నీ తేలింది. ఆ ముగ్గురు ముద్దాయిలు ఎవరంటే ఒకరు మరీ రవికుమారు, ఇతను 32 సంవత్సరాల వయసు. ఇతను నేటివ్ ప్లేస్ వచ్చేమో బొబ్బులి, ప్రజెంట్ గుంటూరులో ఉంటాడు. అతను ఇంతకు ముందు మరి రవికుమార్ చాలా నేరాల్లో మనకి వైజాగ్లో చేశాడు, అలాగే ఒంగోలులో కూడా చేశాడు, విజయవాడలో కూడా నేరాలు చేశాడు. మనకి ఇంతకుముందు ఇక్కడ కంచరపాలెము, కోర్టు టౌన్ వాటి కేసుల్లో కూడా ఇతను జైలు శిక్ష అనుభవించి అన్ని ఒంగోలులో కూడా అలాగే జైలు శిక్ష అనుభవించాడు, విజయవాడలో కూడా జైలు శిక్ష అనుభవించాడు. తర్వాత ఇప్పుడు మనం పట్టుకోవడం జరిగింది. ఇతనితో పాటు ఇతను అసోసియేట్లు మరి డేవిడ్, ఇతను వచ్చేమో ఇక్కడే మనకి పాపరాజపాలెంలోని ఇక్కడే ఉంటాడు. ఇతను కూడాను ఇతను దాన్ని బట్టి మిగతా ఇద్దరు కూడా ఇతనికి వీళ్ళిద్దరికి హెల్పింగ్ గా ఉండి తోడ్పాటు సాయం చేసి దానివల్ల ఈ ముగ్గురు కూడా దొంగతనం చేస్తారు. ఇందులో మూడో వ్యక్తి ఎవరంటే పూర్తి సురేష్. ఇతను ఇతను కూడా ఇక్కడ ఎక్కడంటే బాడంగి మండలము విజయనగరంకి నేటివ్ ప్లేస్ వస్తుంది. వీళ్ళు ముగ్గురు కలిసి ఈ దొంగతనాలని 2 దొంగతనాలు ఇక్కడ చేశారు. మనకి ఒక బాపరాజుపాలెం, మనకి లోపలపట్నం. వీటిలో మనము వీళ్ళు ఏంటంటే వీళ్ళు చిన్న చిన్న పనులు చేసుకుని చేస్తుంటారు. వీళ్ళు ముద్దాయిలు. ఇతను వచ్చామో మరి రవికుమారు ఏంటంటే ఇక్కడ నేటివ్ ప్లేస్ వదిలేసింది, బొగ్గులు వదిలేసి అంటే గుంటూరు వెళ్ళిపోయాడు. ఇంట్లో చదువులు వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ వచ్చామో ఈ నేరాలు చేయడము వీటికి అలవాటు పడిపోయి ఈ విధంగాను ఇది చేశాడు. ఇతనితో పాటు ఈ డేవిడ్ కూడా ఇలాగే వీళ్ళకి కలిసి ఈ మరి రవికుమార్ మరి డేవిడ్ వీళ్ళిద్దరికి కూడా నేటివ్ ప్లేస్ ఒకటే. వీళ్ళిద్దరూ ఇంతకుముందు లాంగ్ రిలేషన్ ఉన్నది వీళ్ళకి. దాన్ని బట్టి వీళ్ళకి కలిసి దొంగతనాలు చేయాలని ఈ విధంగా నిర్ణయించాలని ఇక్కడ చెప్పడంతో ఈ రెండింటిలోనే ఇదైంది. ఇందులో మనము రికవరీ గోల్డ్ వచ్చాము మనం 13.86 గ్రామ్స్ రికవరీ చేసాము. అలాగే సిల్వర్ టోటల్ గా 45 తులాస్ రికవరీ చేయడం జరిగింది. ఇది ఈ టీంలో వచ్చాము మా టీము సెక్యూరిటీ స్టాఫ్, అలాగే మా టీం కూడా ఇందులో బాగా పార్టిసిపేట్ చేసి ఈ నేరాన్ని డిటెక్ట్ చేయడంలో చాలా కీలక పాత్ర వహించారు. వీళ్ళని ఈరోజు వచ్చాము అరెస్ట్ చేసాము. ఇక్కడ సుజాత నగర్లో అరెస్ట్ చేసాము. వీళ్ళ ముగ్గురిని కూడా ఈరోజు రిమాండ్కి తరలిస్తాము.